చపాతీ తీసుకునేసి ఆ తర్వాత గుడ్లు తీసుకుని మళ్ళీ మాకు బిర్యానీ కూడా కావాలి. చాలా రోజులైంది బిర్యానీ తిని. ఎక్కడ ఇలాగ ఏదైనా లీవ్ దొరికినప్పుడు లేదంటే ఏదైనా ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే ఇలాగ బయటకు వచ్చినప్పుడు ఏదో బిర్యానీనో లేదంటే సంథింగ్ ఏదైనా మన ఇండియన్ స్పైసీ ఫుడ్ తీసుకునేసి వెళ్ళేది. పార్కింగ్ దొరకదు కాబట్టి పాపం అలాగా కార్లు రోడ్డు పైన పెట్టేస్తారు. ఇండియా వాళ్ళని చూసినప్పుడంతా కొంచెం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మన ఇండియా వాళ్ళు కనబడుతున్నారా అనేసి, ఎక్కడికి వెళ్ళినా మన ఇండియా పేరు అయితే వినబడుతుంది కదా అని. అయ్యా 1 గంట కూర్చోవాలయ్యా 10 చపాతీలకి. ఇక్కడ బాగుంది, చాయ్ బాగుంది. లూలు పోదాం అనుకున్నా కానీ దగ్గరలోనే నెక్స్ట్ హైపర్ మార్కెట్ అయితే కనిపించింది. టెంకాయ కూడా ఉంది ఇక్కడ. బిర్యానీ బిర్యానీ అన్నాడు మా అన్న. ఇప్పుడు బిర్యానీ తెచ్చేదానికి ఆయిల్కి అయితే పోతున్నాము. ఇంత పెద్ద ఇల్లు ఎప్పుడు కట్టేది మనము? పోతూ 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 అన్న బండిలో పెట్రోల్ అయిపోయాయి. కానీ వైట్ కార్ని దాటేసి పోవాలా? తొక్కు నీకు ఒకటి నాకు ఒకటి, నాకు ఇచ్చినది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం. టైం ఎంత అయిందంటే ఒకసారి చూసి చెప్తా. 9:40 అయిందనమాట. కువైట్లో గుడ్లు దొరకడం లేదు, కోడి గుడ్లు. నిన్న పోయి తెచ్చినా నేను ఒక 10,000 వరకు ఇంటి సామాన్ తెచ్చిన, కానీ గుడ్లు దొరకలేదు. మా ఏరియా మొత్తం తిరిగినా ఎక్కడ గుడ్లు అయితే కనబడలేదు. గుడ్లు అస్సలు దొరకట్లేదు. అడిగితే చలికాలం అంటున్నారు. అది ఎందుకు చలికాలం వచ్చినప్పుడు కోడి గుడ్లు ఇవ్వట్లేదు అనేది అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడైతే గుడ్లు ప్లస్ చపాతీ తేవడానికి 10 కిలోమీటర్లు వెళ్తున్నా. నాతో పాటు సీనన్న బండి తుడుచుకుంటున్నాడు. ఆయన్ని కూడా లాక్కొని పోదాం. పోదాం, హవల్లీ పోదాం బా. అవును, వస్తూ మనం కూడా చపాతీ తెచ్చుకుంటాము, లేదంటే బిర్యానీ తెచ్చుకుంటాం. ఏమంటావు? వస్తాడు ఖచ్చితంగా, రావాల్సిందే. కానీ బయలుదేరు. ఆ బండిలో కదా, నా బండిలో పోదాం బా. నీ బండి వద్దు, నా బండిలో పోదాం. ఆయన బండిలో పోదాం అనుకున్నారంట అన్న. కానీ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఒక రాకెట్ పెట్టుకొని ఎందుకు ఆ బండిలో పోవడం మనం? చూడండి ఎంత మంచిగా ఉందో నా రాకెట్. ఇప్పుడు దీంట్లోనే వెళ్ళేది. ఈరోజు శుక్రవారం కాబట్టి చాలా మంది రోడ్ల పైన అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సిటీకి వెళ్ళాలి కాబట్టి. అలాగని ఎవరినంటే వాళ్ళని ఎక్కించుకోవడానికి అయితే కుదరదు ఇక్కడ. ఎందుకంటే అక్కని పోలీసు పట్టాడంటే మాత్రం ఫైన్ వేసేస్తారనమాట. ఎందుకంటే ప్రైవేట్ ట్యాక్సీ అంతా ఇక్కడ డ్రైవ్ చేయడం నేరం. అందువల్ల మా అన్న సీన్ అన్న సౌదీ రిటర్న్స్ అన్నమాట. సౌదీలో బస్ తోలుతా ఉంటే మళ్ళీ సౌదీ నుంచి కువైట్కి వచ్చేసారు. అదే రోజులు ప్రతి ఒక్కరు కువైట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ రోజులు మంచిగానే ఉండవన్నా. సౌదీ వదిలేసి కువైట్ వచ్చిండు. మళ్ళీ సౌదీలో కంపెనీ వర్క్ అనమాట. కంపెనీలో డ్రైవర్. ఆడ అంత మంచి జాబ్ వదిలేసి లాస్ట్ కువైట్కి వచ్చిండు. కువైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఇబ్బందులు. కువైట్ అనే కాదులే, గల్ఫ్ కంట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి ఏదో కథ ఉంటుంది అంట. అప్పులన్నా, ఇంట్లో బాధలన్నా. బాధలేని ఎవరు రాడు అన్నారు. అది నిజమే, బాధలు లేనిది నిజంగా ఎవరు రారు. హవల్లీకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ చపాతీ తీసుకునేసి ఆ తర్వాత గుడ్లు తీసుకుని మళ్ళీ మాకు బిర్యానీ కూడా కావాలి కాబట్టి బిర్యానీ కూడా తీసుకునేసి ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోవడం. ఎక్కువ పని ఏం లేదు. చపాతీ వచ్చి మా సార్ వాళ్ళకి, బిర్యానీ వచ్చి మాకు. చాలా రోజులైంది బిర్యానీ తిని. ఎక్కడ ఇలాగ ఏదైనా లీవ్ దొరికినప్పుడు లేదంటే ఏదైనా ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే ఇలాగ బయటకు వచ్చినప్పుడు ఏదో బిర్యానీనో లేదంటే సంథింగ్ ఏదైనా మన ఇండియన్ స్పైసీ ఫుడ్ తీసుకునేసి వెళ్ళేది. ఇండియాలో ఇంట్లో ఉంటే మంచిగా రుచిగా తినేవాళ్ళము. ఇంకా కువైట్కి వచ్చాం కాబట్టి సప్పిడి పప్పిడి అన్నాలు తింటా ఉంటాము. అందువల్ల ఎత్తుకుంటూ వెళ్ళాలి మతంలో. ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ చూసుకో. ఇదే రెస్టారెంట్ అన్నమాట, షబాల్ ముబారక్. కొంచెం ముందుగా పెట్టుకో బండి, పర్లేదు. ఎన్ని బండ్లు ఉన్నాయి చూసారా? ఫుల్ ఫేమస్ ఇక్కడ. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు చూసినా. ఇంకా శుక్రవారం పూట ఇంకా ఎక్కువ ఉంటుంది క్రౌడ్. ఎందుకంటే సెలవులు కాబట్టి డ్రైవర్లని లేదంటే బయట పని చేసుకునే వాళ్ళు ఎక్కువగా అయితే ఇక్కడికి కువైట్ వాళ్ళు ఎక్కువ వస్తారు, మామూలుగా రారు. అందుకే మా మేడం అయితే నెలలో 4-5 సార్లు అయితే ఇక్కడి నుంచి తెప్పించుకుంటుంది. మా ఏరియా నుంచి ఇది ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. 10 కిలోమీటర్లు అక్కడ నుంచి వచ్చి చపాతీలు తీసుకుని వెళ్ళేదానికి అక్కడి నుంచి వస్తారు. ఇప్పుడైతే రేట్లు పెరిగిపోయినాయి. ముందైతే రేట్లు లేదు. ముందైతే రేట్లు తక్కువ ఉన్నాయి. ఒక చపాతీ 50 ఫిల్స్ ఉన్నింది, కానీ ఇప్పుడు వచ్చేసి 75 ఫిల్స్ చేశారనమాట ఒక చపాతీ. కరోనా తర్వాత అన్ని పెరుగుతూ పోతున్నాయి. పార్కింగ్ దొరకదు కాబట్టి పాపం అలాగా కార్లు రోడ్డు పైన పెట్టేస్తారు. ఆ పార్కింగ్ ఉంది కదా అనుకోవచ్చు మీరు, కానీ అది వచ్చేసి హాస్పిటల్ పార్కింగ్ అనమాట. అది బ్యాక్ సైడ్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ పార్కింగ్. అది ఆడ పెట్టినామంటే డబ్బులు కట్టాలి. నిజం చెప్పాలంటే కువైట్లో చాలామంది మన ఇండియా రెస్టారెంట్లని ఇష్టపడతారనమాట. కువైట్ వాళ్ళన్నా అజ్నబీలన్నా. కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు చూసినా. ఏమనుకోదు ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల అంతా కువైట్ వాళ్ళే ఉన్నారు. మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళు తినేటప్పుడు మనం కనుక షూట్ చేసామనుకో, వాళ్ళు కింద నుంచి పై వరకు మళ్ళీ మండుతుంది వాళ్ళకి.
షబాల్ ముబారక్ది మెనూ కార్డ్ అన్నమాట. ఇది 155 ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. వచ్చి అరగంట అయిపోయింది. క్రౌడ్ ఎక్కువ ఉన్నందువల్ల నాకన్నా ముందు చాలా మంది ఉన్నారంట. కాబట్టి వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత నీకు వస్తుంది, నీ నెంబర్ వస్తుంది అన్నాడు అన్న. అయితే మెనూ కార్డు చూశారు కదా, 155 ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనం వచ్చినామంటే ఎప్పుడు వచ్చినా కానీ జస్ట్ ఒక టీ 2 చపాతీలు అంతే. నా నెంబర్ ఎప్పుడు వస్తుందో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి గుడ్లు కావాలి, గుడ్లు ఎప్పుడు తీసుకుంటాను, మళ్ళీ మా బిర్యానీలు ఎప్పుడు తీసుకుంటాను. ఇలాగా మన ఇండియా వాళ్ళని చూసినప్పుడంతా కొంచెం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మన ఇండియా వాళ్ళు కనబడుతున్నారా అనేసి, ఎక్కడికి వెళ్ళినా మన ఇండియా పేరు అయితే వినబడుతుంది కదా అని. అలాగా దాంట్లో మాత్రం కొంచెం గర్వంగా ఉంటుంది నాకైతే. అయ్యా 1 గంట కూర్చోవాలయ్యా 10 చపాతీలకి. ఇక్కడ మా చేత 10 చపాతీలు, 2 చపాతీలు సపరేట్ అనమాట. నాకు 1 టీ. బాగుంది, చాయ్ బాగుంది. తీసుకున్నావు చపాతీ? వరకు కింద అంత అవుతుంది. కేరళ స్టైల్ చపాతీ. చపాతీ బాగా టేస్ట్ ఉంటుంది. తీసుకున్నా కూడా. ఇక్కడ నుంచి కోడిగుడ్లు కావాలి కదా మెయిన్, ముందు వాటికి పోవాలి. ఇక్కడెక్కడ లూలు హైపర్ ఉందన్నారు. లూలు హైపర్లో ట్రై చేసి చూద్దాం. లూలు పోదాం అనుకున్నా, కానీ దగ్గరలోనే నెక్స్ట్ హైపర్ మార్కెట్ అయితే కనిపించింది. నెక్స్ట్లో పోయి దూరి ఉన్నాయని చూడాలి గుడ్లు. ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ తీసుకుంటాం, లేదంటే మళ్ళీ నెక్స్ట్ లూలుకి వెళ్ళిపోవడం. ఎప్పుడు సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా కానీ దీన్ని మాత్రం వదలను నేను. చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువుగా అయినా కానీ ఖచ్చితంగా ట్రోల్ అయితే తీసుకుంటా. ఫస్ట్ టైం నేను ఈ నెక్స్ట్కి రావడం, ఎందుకంటే ఎప్పుడు చూసినా లూలు మార్కెట్కి వెళ్ళిపోతాను, లేదంటే గ్రాండ్ హైపర్కి వెళ్తాను, లేదంటే మా ఇంటి వెనకాల ఉండే సూపర్ మార్కెట్కి వెళ్తాను. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. గుడ్లు ఉన్నాయి, బియ్యం బస్తాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇది కూడా లూలు హైపర్ మార్కెట్ లాగే ఉంది, కొంచెం పెద్దదిగా. కావాల్సిన గుడ్లు అయితే దొరికినాయి. ఒక 2 బాక్సులు అయితే తీసుకుని వెళ్ళిపోవడం. పెట్టుకున్నా వద్దంటావా? ఇది పక్కనరా. ఏంది అంత పెద్ద ట్రాలీనా? ఇంత పెద్ద ట్రాలీలో ఎన్ని సామాన్లు తీసుకోవాలి మనం తీసుకునేది 2 సామాన్లకి. వావ్, ఇవన్నీ ఉన్నాయి కానీ మనకి ఇవన్నీ వండడానికి రాదు. టెంకాయ కూడా ఉంది ఇక్కడ. 395 ఫిల్స్ ఒకటి. నీకేం వద్దా? రేట్లు బాగున్నాయా? కాదు, ఏం తింటావు చెప్పు. మ్యాగీ తిను. కాదు, మునక్కాయలనే తీసుకో. మా ఉల్లిపాయలు తీసుకుందాం అనుకుంటే అన్నీ పోయినాయి, ఉల్లిగడ్డలు మొత్తం తడిచిపోయినాయి. అందుకే రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కోయట్లో. 345 ఫిల్స్ అంట 1 కేజీ. అవి కూడా తడిచిపోయినాయి, కుళ్ళిపోతున్నాయి తొందరగా, తిట్టవు అవి. కాబట్టి వీటిని ఇక్కడే పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం. చూద్దాం ఎంత పడుతుందో గుడ్లు ఇక్కడ. ఇంటికి పోవాళ్ళకి సూట్ కేసులు ఉన్నాయి. రేట్లు అయితే అద్దరిపోతున్నాయి. ఒక సూట్ కేసు 24 దినాలు, 9 అంటే 25 దినాలు పడుతుంది ఒక్కొక్కటి, పెద్దది కావాలంటే. అయ్యి ఒక రౌండ్ అయ్యి మొత్తం. ఇంటికి పోయేటప్పుడైతే ఎక్కువగా చాలామంది దీన్ని తీసుకొని పోతారు. దీంట్లో ఏ ఉండదు, జస్ట్ నోట్లో వేసుకునేసి నములుకుంటూ ఉండడమే, చూయింగ్ గమ్ లాంటిది. ఇందులో ఎన్ని ఫ్లేవర్లు ఉన్నాయంటే 1, 2, ఒక 3-4 ఫ్లేవర్లు అయితే ఉన్నాయి. 1, 2, 3, 4. మా వాడికి డబ్బులు అక్కడ లెక్క చెప్పొద్దు. 10 ఫిల్స్ వదిలేస్తావంటే మా వాడు లెక్క చెప్పాలి కదా. నేను 2 గుడ్లు వచ్చి 2,590 ఫిల్స్ వచ్చింది. ఇక చివరికి నెక్స్ట్ నుంచి గుడ్లు అయితే తీసుకునేసినాం. ఎలాగైనా ఈరోజు బిర్యానీ తినాల్సిందే. ఈడ దొరకకపోయినా ఎలాగైనా బిర్యానీ తెచ్చుకోవాల్సింది ఈరోజు. చిన్న చిన్న సందులో లారీ తోలే వాళ్ళకి ఎంత నడిపిస్తా. అది కూడా అన్ని నడుపుతా. ముందు ఇక్కడ వీళ్ళు చస్తా ఉంటారు పాపం. చూడు ఎంత సామాను కొనుక్కున్నాడు మనిషి. దానికి ట్రాలీలు పెట్టినాడు, దాంట్లో ట్రాలీలు వేసుకుని పోతున్నారు. చూడు హవాలు ఎట్టుంది, బాగుందా? రోడ్ ఊరు లెక్క ఉంది. ఊరే డిస్టిక్ ఇది, డిస్టికే ఇది, పెద్ద డిస్టిక్.
సేమ్ ఇల్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, రోడ్లు కూడా ఉన్నాయి కదా. పోయేట్లున్నట్టు ఉన్నాయి. మజాక్ చేస్తున్నాడు అన్న. కోయిట్ ఉన్నట్టు ఉందంట ఇది. కోయిట్లోనే ఉండి సేమ్ డాంబర్ రోడ్ కూడా నల్లనే ఉన్నది, కాళ్ళు తెల్లనే ఉన్నాయి. సేమ్ సేవ్ బట్టి డ్రైవింగ్ చేస్తుండు, నోరు బట్టి తింటుండు. మరే తప్పుగా వచ్చేసా. ఈ రూట్లో రాకూడదు, పక్క సైడ్ లో రావాలి. అదే అనిపిస్తుంది. ఇంతవరకు హౌలీకి రాలేదంట. బిర్యానీ తింటామో తినమని. బిర్యానీలా ఈరోజు ఖచ్చితంగా ఈరోజు బిర్యానీ మాత్రం తినాల్సిందే. నేను ఒప్పుకోను. ఇక్కడ దొరక్కపోయినా ఇంటికి వెళ్ళి ఈ గుడ్లు అన్ని ఇచ్చేసిన తర్వాత మధ్యాహ్నం డైనింగ్ అంతా బిర్యానీ తెచ్చుకోవాల్సిందే. కోయట్లో దారి తెలియదు అనుకో, భయపడాల్సిన అవసరం లేదు. తిరుక్కుంటా 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 మెల్లంగా వెళ్ళిపోవచ్చు. ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ. బండ్లు ఇళ్ళ కన్నా కార్లే ఎక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా. సరిపోయింది ఇది. మళ్ళా దాంట్లో దూరాల. అర్థమైంది నాకు అర్థమైంది. ఇది రౌండ్, వెరీ గుడ్. ఇక్కడ రావాల్సింది, నేను అక్కడికి వెళ్ళా. పెట్రోల్ ఉందిలే, 6 ట్యాంక్ పైనే ఉంది బండిలో. అయిపోయింది. రోడ్ ఎక్కేసినాను అంటే నేరుగా ఇంటికి వెళ్ళిపోవడమే. అన్న ఇంటికి వెళ్ళిన తర్వాత బిర్యానీ నేను తెస్తా. టిఫిన్ లే ఏం లేదు, బిర్యానీ చెప్పిండు, చపాతి తినిపిస్తుండు. 2 గంటలు తింపిండు. ఖచ్చితంగా ఈరోజు బిర్యానీ అయితే తింటాం మేము. తింటామో మరి చపాతి తింటాము. ఏది ఏమైనా కానీ బిర్యానీ అయితే తెచ్చేది మాత్రం ఖాయం. రోజు ఒకటి చచ్చిపోతుండు జాగ్రత్త. ఇదే బాధ. అన్న నాతో ఎప్పుడు వచ్చినా కానీ స్పీడ్లో నాకు అన్నకి జగడం వస్తుంది అనమాట. అన్న మెల్లగా పొమ్మంటాడు, నేనేమో 120 పోతాను. కోపం వస్తుంది. ఇవి గుడ్లు చపాతీ తీసుకుని వెళ్ళి సార్కి ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మా బిర్యానీ అన్వేషణ అయితే కొనసాగుతుంది. వీడియో నచ్చినట్లయితే నాకు సీనాన్న కోసం ఒక లైక్ ఇచ్చుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలి కోయట్లో అనుకుంటే మన ఛానల్ ఐ డ్రైవర్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పే అన్న బాబు వాళ్ళకి చూసిన. బిర్యానీ తింటే నేను బాయ్ చెప్తా. ఇప్పుడు బిర్యానీ తినిపించినా కాబట్టి అప్పుడు లైక్ కొట్టు, షేర్ చేయండి. లేకపోతే షేర్ చేయకండి, లైక్ కొట్టకండి. ఇలా ఈరోజు ఖచ్చితంగా బిర్యానీ ఉంటుంది డెఫినెట్గా. బిర్యానీ అన్నాడు మా అన్న. ఇప్పుడు బిర్యానీ తెచ్చేదానికి వేరే కార్లో పోతున్నాం. నా కార్ అయితే అక్కడ పెట్టేస్తా, ఎందుకంటే దాని టైమింగ్ అయిపోయింది కాబట్టి. నేను అన్న కార్లో అయితే వెళ్తున్నా. ఫోర్డ్ ఇది చిన్న పడవలాగా ఉంటుంది. నాదైతే చిన్న సోపు డబ్బా అలా ఉంటుంది. అన్న తోలినాడు కానీ దాని అంత కంఫర్ట్ లేదంట కార్లో. అన్నకి పడవలో కూర్చొని అలవాటు కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా ఫాహిల్కి వెళ్ళి ఫాహిల్ బిర్యానీ తీసుకునేసి అటు నుంచి నేరుగా ఇంటికి వచ్చేయడమే. అన్న లాస్ట్లో ఎండ్ చేసేద్దాం అనుకున్న వీడియోని, కానీ అన్న లాస్ట్లో ఒకటి అన్నాడు, నాకు బిర్యానీ తీసేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకండి, లైక్ చేయండి, షేర్ చేయొద్దు అనేసాడు. కాబట్టి ఇంకా ఏది అయితే అది అయిందనేసి ఇంకా బయలుదేరి అయితే బిర్యానీ దగ్గరికి వెళ్తున్నాము. హైదరాబాద్ బిర్యానీ. నేను 7 సంవత్సరాల నుంచి ఉంటే అన్న నాకు చూపిస్తున్నాడు దారులన్నీ. ఇంత పెద్ద ఇల్లు ఎప్పుడు కట్టేది మనము? ఇల్లు కట్టండ్రా అంటే కళ్యాణ మండపాలు కట్టి వదిలేసినారు వీళ్ళు. పోతూ అన్న బండిలో పెట్రోల్ అయిపోయాయి. ఎంత ఉంది? ఒక 1/4 ట్యాంక్ ఉంటుందా? ఒక 10 లీటర్ ట్యాంక్లో ఉందంట. పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోదామా? కాబట్టి ఒక చిన్న పెట్రోల్ బ్రేక్. ఇదే ఏం కదా, స్పీడ్గా పోవాల్సిన ప్లేస్లో ఏమో స్పీడ్గా పోవడం మా అన్న. ఎప్పటికే కష్టం విరగదు. ఫస్ట్ టైం నేను ఇలాగ ఖాళీగా చూడడం. అసలు 4 దినార్ల 475 అయితే వచ్చిందంట. కాబట్టి నేను పోయి ఒత్తుతాననేసి అన్న అయితే వెళ్ళి ఒత్తుతున్నాడు బయట. అయిపోయాయి 5 ఫిల్స్ ఎక్స్ట్రా వచ్చేసింది. వెళ్ళి పెట్రోల్ లాస్ట్కి 5 దినాలు అయితే ఫుల్ చేసేసారు ట్యాంకు. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది పాపం అక్కడ సీనన్నకి. కానీ వైట్ కార్ని దాటేసిపోవాలా? తొక్కు. అయ్యయ్యో, నువ్వు ఆ తెల్ల కార్ని కూడా ఓవర్టేక్ చేయను అంటున్నావు. ఎట్టుంటే ఎట్టో. బిర్యానీ కోసం 30 కిలోమీటర్లు. ఇంకా చివరికి ఫాహిల్లో ఉండే నిజామాబాద్ హైదరాబాద్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఏమనుకోదు, లోపల అయితే ఏం షూట్ చేయలేదు. బిర్యానీ అయితే తీసుకునేసాము.
లాస్ట్కి హైదరాబాదీ బిర్యానీ. తిరు 2 నీకొకటి నాకొకటి, నాకు ఇచ్చినది అంతే. ఇలాగుంటాయి అన్నమాట కువైట్లో ఒంటరి బతుకులు, ఒంటరి జీవితాలు. లాస్ట్కి అనుకున్నట్టు ఈరోజు చికెన్ బిర్యానీ అది కూడా హైదరాబాదీ బిర్యానీ అయితే తెప్పించుకొని తినేస్తున్నాము. చెప్పింది ఖచ్చితంగా చేయాలి కాబట్టి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా నచ్చింది అనుకుంటే నాకు సీనాని కలిపి ఒక లైక్ అయ్యింది. బాయ్.